నేను యాంకర్ సుభాన సింగ్. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. నమస్తే. మన ముందడుగు 9 న్యూస్ తరఫున మీ అందరికీ కూడా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చర్చ జరుగుతుంది. రేపు 1వ తారీఖు వస్తుందంటే అవ్వాతాతల ఆనందం. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ఉంటుందా ఉండదా, వాలంటరీ వస్తారా రారా అనే ఒక చర్చ ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఒక మంచి షాక్ అని వార్త చెప్పింది. అదేంటంటే వాలంటరీ వ్యవస్థని రేపు 1వ తారీఖుని చాలా దూరంగా పెట్టడం జరిగింది. అది ఎందుకోసం అనేది ఎవరికి కూడా అర్థం కాని విషయంగా అర్థమవుతుంది. అయితే ఏంటంటే కొత్త వాలంటీర్స్ని తీసుకుంటారా, పాత వాళ్ళని కంటిన్యూ చేస్తారా అనే ఒక చర్చ అయితే మనకి బాగా జరుగుతుంది ప్రజెంటు. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎందుకు తీసుకుంటారు అని అంటే ఆల్రెడీ గతంలో వైసీపీ ప్రభుత్వం చెప్పింది. వీళ్ళందరూ కూడా మన వైసీపీ కార్యకర్తలే, మన వాలంటీర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు టీడీపీ వాళ్ళు ఒక కొత్త వాలంటీర్ని తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వాలంటీర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వకూడదనే ఆలోచన కూడా టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల వార్డులో ఉన్న కార్యకర్తకి వాల్యూ ఎక్కువగా లేకపోవడం వల్ల ఆయన ఉన్న ఏదైతే ఆయన ఆలోచన ఈ బాగోపోవడంతో వాలంటీర్ వ్యవస్థ బాగా పాడైందనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. చూద్దాం రేపు జరగబోయే వార్త ఏంటనేది, రేపు ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి కూడా కొత్త వాలంటీర్ తీసుకుంటారా, పాత వాళ్ళని మళ్ళా చేస్తారా ఏంటనేది, రన్నింగ్ చేస్తారా ఏంటనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనా సరే రేపు 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అవతాతలందరూ కూడా ఎక్కడికి వెళ్ళొక్కని అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.